మన జాతీయ నాయకత్వం నిర్వహణ తీసుకున్నది ఈరోజు 65 మందిని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు. నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి ఖచ్చితంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. నియామకం జరిగిన ఏ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎన్నికల కంటే ముందు పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకి ఇచ్చినాం. వాళ్ళ యొక్క కష్టాన్ని పార్టీ ప్రభుత్వం గుర్తించింది, వాళ్ళకు అవకాశాలు కల్పించినాము. ఏ ఒక్క పదవి కూడా పైరులతోని మనం ఎవరికి ఇవ్వలే. దీన్ని బట్టి ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకి ఈ సమావేశాన్ని చూస్తున్న వాళ్ళకి అందాల్సిన సందేశం ఏంటంటే, పార్టీ జెండా మోసినోళ్లకు, పార్టీ కోసం కష్టపడ్డోళ్లను, కార్యకర్తలను కాపాడుకున్నోళ్లకు సముచితమైన స్థానం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా నేను మిత్రులందరికీ చెప్పదలుచుకున్నా. సమర్థులు చాలామంది ఉన్నారు, అవకాశాలు ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సుదీర్ఘకాలంగా 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు కోసం కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అన్నేళ్ళు పనిచేసినా కూడా కొంతమందికి అవకాశాలు రాలే. తప్పకుండా వాళ్ళందరినీ కూడా మీనాక్షి నటరాజన్ గారి నేతృత్వంలో షార్ట్ లిస్ట్ తయారు చేస్తాము. నేను స్పష్టంగా दीदी मेरा एक ही गुजारिश है, हम बहुत सारे लोगों को दिए मगर काफ़ी लोग बच गए. जो 30-40 सालों से जो पार्टी के लिए काम कर रहे हैं उन लोगों को एक मौका भी नहीं मिला. मैं एक ही मैं आपसे गुजारिश करता हूँ और मेरा दोस्त महेश गौड़ जी को मैं रिक्वेस्ट करता हूँ कि वो लिस्ट बनाओ. जिनको मौका नहीं मिले, सालों से जो पार्टी के जिम्मेदारी उठाए, जो पार्टी के लिए काम कर रहा है, उन लोगों को आने वाले दिनों में हम पहला प्रायोरिटी दे देंगे. क्योंकि वो काम किए तो ये भरोसा आएंगे आगे अपने कार्यकर्ता भी पार्टी झंडा उठाने के लिए, पार्टी के साथ काम करने के लिए उन लोगों को एक भरोसा मिलने वाले हैं. तो ऐसे ही जब हम ऑफिशियल पोस्ट डालने के लिए 2 दिन में 4 दिन में हम लिस्ट बनाए तो जल्दी में कुछ गलत भी हो सकता है. इसीलिए मेरा एक ही गुजारिश है, आप एक सिस्टम बनाओ. असेंबली कॉन्स्टिट्यूंसी वाइज जो लोग जिम्मेदारी से काम किए, सालों से पार्टी का झंडा उठाए, जिसने केसा उठाए, जिसने पार्टी के साथ खड़ा रहकर जो लड़ाई किए, उन लोगों को सम्मान करने का जिम्मेदारी अपना है. तो असेंबली वाइज, मंडल वाइज आप लिस्ट बना दो, अब फीडबैक ले लो. सर्वे हम टिकट के लिए सर्वे कर रहे हैं और किसी के लिए सर्वे बोल रहे हैं, सब कुछ बोल रहे हैं, पर पार्टी के लिए जो काम करा, जिसको हम सम्मान करना है उसके लिए भी कुछ सर्वे फीडबैक ले लो. क्योंकि ये इंडिपेंडेंट एक असेसमेंट आप मिले, आपके लिस्ट में रहा तो जो लेवल पे जिसको जिम्मेदारी देना है, कैसे करना, आपको भी एक पूरा सोचदार आएंगे. ये मॉडल, तेलंगाना के मॉडल आने वाले दिनों में दूसरे राज्यों में भी कांग्रेस पार्टी इस्तेमाल कर सकता है. जिसको पार्टी का जिम्मेदारी दे सकता है, कुछ लोगों को सरकार में भी जिम्मेदारी दे सकता है, कुछ लोगों को एआईसीसी लेवल पे भी हम लोग भेज सकते हैं. नॉट ओनली विद इन द स्टेट, वी कैन सजेस्ट certain names to AICC. Why? Because AICC is going to appoint AICC secretaries or other posts, AICC general secretary and other departments chairman in national level. ऐसे भी हम लोग यहाँ पर जो सीनियर, जो एक्सपीरियंस, जो पार्टी के लिए 40-50 साल से जो काम कर रहा है, AICC लेवल पे भी हम लोग उन लोगों को कुछ काम जिम्मेदारी दिलाए तो आगे पार्टी के लिए अच्छा होगा. మిత్రులారా, నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకు ఉన్నది. ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకు కొంతమందికి అవకాశాలు రాలేదు, నేను అర్థం చేసుకుంటా, కానీ వాళ్ళందరినీ కూడా కాపాడవలసిన బాధ్యత పార్టీ మీద ఉన్నది. ఈ రోజు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా 2 సంవత్సరాల కోసం వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు పదవులు ఇచ్చినాం. సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈరోజు ఎవరెవరైతే పర్ఫామ్ చేస్తున్నారో, పర్ఫామ్ చేసే వాళ్ళకి కొద్దిమందికి రెన్యువల్ అవుతుండొచ్చు, కానీ నాన్ పర్ఫార్మర్స్గా మేమేదో పని చేసినా మాకు చైర్మన్ వచ్చింది, ఇక చైర్మన్ వచ్చింది కాబట్టి మేము పార్టీకి పని చేయాల్సిన అవసరం లేదని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి అవుతుందని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇచ్చింది ఇంకా రెండింతల ఉత్సాహంతో మీరు పనిచేస్తారని. ఇక మేము చేసిన కాడికి చేసినా, మాకు వచ్చిన కాడికి వచ్చింది, 1 టైం సెటిల్మెంట్ అయిందని ఎవరన్నా అనుకుంటే మాత్రం అది 1 టైం సెటిల్మెంట్ అవ్వడం మాత్రం ఖాయం. అందరు చైర్మన్లను, పదవులు వచ్చిన వాళ్ళని అందరినీ క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం అనదలుచుకోలేదు, నేనైతే రెన్యువల్కి వచ్చినప్పుడు వస్తారు కదా, అప్పుడు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ చేతికి ఇవ్వదలుచుకున్నా. అదేవిధంగా ఎవరైతే రాలేదో, మమ్మల్ని పార్టీ మర్చిపోయింది, మాకు అవకాశం రాలేదేమో, పార్టీ మమ్మల్ని గుర్తిస్తలేదని ఏమో అనుకోవాల్సిన పని లేదు. వాళ్ళని చూడంగానే చూడకపోయినా, ఎందుకంటే దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో స్థాయి ఉన్న నాయకులను అందరినీ
గుర్తుబట్టి లేకపోతే ఆ నాయకుల వివరాలు తెలుసుకునే సోర్స్ పార్టీలో ఉంది. వాళ్ళందరూ కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఈ రెండు ఇక్కడ ఉన్న సమావేశంలో ఉన్న వాళ్ళనే కాకుండా పార్టీలో ఉన్న శ్రేణులకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మూడవ పాయింట్, ఇన్ఛార్జ్ మినిస్టర్